వేరే కంటెంట్ ఏమైనా పెట్టినట్టయితే, సో అలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మీ వెబ్సైట్కి ట్రాఫిక్ ఉన్నా కూడా గూగుల్ యాడ్సెన్స్ అనేది పోతుంది, మీ ఎర్నింగ్ అనేది ఆగిపోతుంది. సో గూగుల్ యాడ్సెన్సే కాకుండా ఈరోజు మీకు కొన్ని వెబ్సైట్లని ఒక టాప్ 10 గూగుల్ యాడ్సెన్స్ లాగా ఆల్టర్నేటివ్ వెబ్సైట్లని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఈ వెబ్సైట్లు కూడా జెన్యూన్ అండి, అమౌంట్ కూడా వస్తుంది. మన వెబ్సైట్కి ట్రాఫిక్ ఉన్నట్టయితే ధైర్యంగా మీరు ఈ వెబ్సైట్కి అప్లై చేయొచ్చు అనమాట. అందులో నేను ఈరోజు ముందుగా 10 వెబ్సైట్లో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి మీడియా.నెట్. సో మీడియా.నెట్ అనే వెబ్సైట్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ యాడ్లు కానీ డిస్ప్లే యాడ్లు కానీ ఇస్తుందన్నమాట. అవి మనకి ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తుంది. ఇది తీసుకెళ్ళి యాడ్లు మన వెబ్సైట్లో కానీ బ్లాగర్లో కానీ పెట్టామంటే, సో ఇది మొత్తం డిస్ప్లే యాడ్లు టెక్స్ట్ యాడ్లు ఇస్తుంది కాబట్టి మనం పెట్టుకున్నట్టయితే మనకి ఆడియన్స్ వచ్చినప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఇది మినిమం పేట్ వచ్చేసి $100 అండి. అది పేపాల్ ద్వారా చేసుకోవచ్చు, మీరు వైర్ అంటే బ్యాంక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో లింక్స్. ఇది టెక్స్ట్ యాడ్లు, సెర్చ్ యాడ్స్ అండ్ ట్యాగ్స్ ఇస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మినిమం పే అవుట్ $50 పేపాల్ ద్వారా కానీ చెక్ కానీ వైర్ ద్వారా కానీ ఇస్తుందన్నమాట. తర్వాత రెవెన్యూ హిట్స్. సో ఇది కూడా ఏంటంటే డిస్ప్లే యాడ్స్, పాపప్ యాడ్స్, వ్యాప్స్, ఎడ్జెస్ ఇలాంటి యాడ్లు అనేది మనకి ఇస్తుందన్నమాట. మనకి వచ్చేసి ఈ $20 పే అవుట్ నుంచి $20 పే అవుట్ పేపాల్ ద్వారా కానీ పైనీర్ ద్వారా ఇస్తుంది అనమాట. $500 వచ్చేసి వైర్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి అలా ఇస్తుంది అనమాట. తర్వాత బిడ్వైజర్ వచ్చేసి టార్గెట్ యాడ్స్ వచ్చేసి బ్యానర్ యాడ్స్ ఇస్తుంది, మొబైల్ యాడ్స్ ఇస్తుంది, టార్గెట్ యాడ్స్ ఇస్తుంది. ఇది మినిమం పే అవుట్ వచ్చేసి $10 అండి. పేపాల్ ద్వారా కానీ మీరు ఏరే ద్వారా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసిందండి బై సేల్ యాడ్స్. ఇది చాలా జెన్యూన్గా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యానర్ యాడ్స్ ఇస్తుంది, కాకపోతే మీ దానికి సైట్స్ విజిటర్స్ ఉండాలి. మీరు అప్లై చేసిన 24 అవర్స్కి మీకు మెయిల్ అనేది వస్తుంది. సో మీరు వస్తుంది, అప్పుడు మీరు యాడ్స్ ఒకవేళ మీ దానికి జెన్యూన్గా విజిటర్స్ ఉంటే కంపల్సరీ వీళ్ళు ఇస్తారండి. $20, $50 పే అవుట్ ఉందండి. $20 వస్తే పేపాల్ ద్వారా, 50 వస్తే చెక్ ద్వారా, 500 వస్తే వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసుకోవచ్చండి. తర్వాత చీటిగా ఇది వచ్చేసి ఓన్లీ టార్గెటెడ్ మొబైల్ యాడ్స్ ఇస్తుందండి. ఇది వచ్చేసి $10, $50 అండి. $10 అయితే పేపాల్, $50 చెక్ అండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ యాడ్స్ అండి. ఇది వచ్చేసి పాపప్ అండర్ యాడ్స్, మొబైల్ యాడ్స్, బ్యానర్ యాడ్స్ ఇస్తుంది. ఇది వచ్చేసి $50 పేపాల్ ఇస్తుందండి, 100 పన్నీర్ ఇస్తుందండి, 500 అయితే ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తుందండి. సో అడ్వాన్స్ అని ఇంకొకటి ఉందండి సైట్. సో ఇక్కడ బ్యానర్ యాడ్స్, పాపప్ యాడ్స్ అండ్ మిగతా పాపప్ యాడ్స్ ఇలా ఇస్తుందండి. ఇది మినిమం పేడ్ వచ్చేసి $20 అండి. చెక్ కానీ వైర్ ద్వారా కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 9th వచ్చేసి లింక్ టెక్స్ట్ ఇస్తుందండి. ఇది బ్యానర్ యాడ్స్ ఇస్తుంది, పాపప్ అండర్ యాడ్స్ ఇస్తుంది. ఇది మినిమం పే అవుట్ వచ్చేసి 50 పే అవర్స్ అండి, వైర్ చెక్ వస్తుందండి. సో నెక్స్ట్ 10 వచ్చేసి రిక్మింగ్ సన్ లింక్స్ అండి. ఇది వచ్చేసి $10 పే అవుట్ అండి. ఇది ఓన్లీ లింక్స్ వరకే ప్రొవైడ్ చేస్తుంది, పేపాల్ ద్వారా డౌన్లోడ్ వస్తుంది అమౌంట్. ఈ సైట్లన్నీ మీ అందరు చూడాలంటే ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెడతాను. మీరు దాన్ని ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీరు ఇలా ఉంటుంది, ఇక్కడ విజిట్ అనే సైట్ అని క్లిక్ చేస్తే మీరు వస్తుంది అనమాట. ఇందాక మనం మీడియా.నెట్ అనే కొట్టేసాం కదా, అది వచ్చేసింది అనమాట. ఓకేనా అండి. సో ఇలా మీరు మనీ అనేది గూగుల్ యాడ్సెన్స్ కాకుండానే ఆల్టర్నేటివ్గా మీ బ్లాగుల ద్వారా కానీ మీరు ఏదన్నా సరే ఇలా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అండ్ నా సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పుడు అనేది వస్తూ ఉంటాయి. కంపల్సరీగా మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే పూర్తి డీటెయిల్స్ నేను ఎవ్రీ వీడియోలో ఇస్తానండి. సో దీనికి మనకు సైట్ కూడా ఉందండి. సైట్ వచ్చేసి digitalmarketing
tutorials.blogspot.in అని కింద నేను ఇస్తాను. మీరు ఇక్కడ వచ్చేసి హోమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రొడక్షన్స్ మాడ్యూల్స్ ఏంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎస్సీఓ గురించి, డిజిటల్ మార్కెటింగ్ రెజ్యూమ్స్ కానీ, మీరు వచ్చేసి ఎస్సీఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండి. ఎస్సీఎం అంటే పీపీసీ అంటే పేపర్ పర్ క్లిక్ అండి. ఇది వచ్చేసి గూగుల్ యాడ్వర్డ్స్ కానీ బింగ్ యాడ్వర్డ్స్ కానీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లాగర్ గురించి ఉంటుందండి. మనం బ్లాగర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, దానికి సెర్చ్ బార్స్ ఎలా పెట్టాలి, రీసెంట్ పోస్ట్ ఎలా పెట్టాలి, అన్ని కోడింగ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ బ్లాగర్లో ఉంటాయి. వర్డ్ ప్రెస్లో కూడా మీకు వర్డ్ ప్రెస్కి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం వీడియో రూపంలో కానీ మీకు ఇలా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ నాకు ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి, చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్లు షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను కంపల్సరీ స్పందిస్తాను, మీకు వీడియో తయారు చేసి పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.